హలో స్టూడెంట్స్, రూరల్ అండ్ ఫార్మ్ క్రెడిట్ అనే సబ్జెక్ట్లోని మన నెక్స్ట్ టాపిక్ రూపే. ద వర్డ్ రూపే ఈజ్ ద కాంబినేషన్ ఆఫ్ టూ వర్డ్స్, దట్ ఈస్ రూపీ అండ్ పేమెంట్. రూపీ మరియు పేమెంట్ అనే రెండు పదాల కలయిక ద్వారా ఏర్పడిన పదమే రూపే. రూపే అంటే ఏంటంటే, రూపే ఈజ్ ద డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్. రూపే ఈజ్ ద డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్. రూపే అనేది ఒక దేశీయ కార్డు చెల్లింపు పథకము. దేశీయ కార్డు చెల్లింపు పథకము. ఏంటి ఈ డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్ అంటే, జనరల్గా ఏదైనా ప్రోడక్ట్ని పర్చేజ్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్కి సంబంధించిన పేమెంట్ చేసేటప్పుడు ఏదో ఒక కార్డ్ను ఉపయోగించడం జరుగుతుంది. ఆ కార్డ్స్ బ్యాంక్స్ ఇష్యూ చేసిన డెబిట్ కార్డ్స్ కావచ్చు, క్రెడిట్ కార్డ్స్ కావచ్చు. ఈ విధంగా కార్డు ఉపయోగించి పేమెంట్ చేసేటప్పుడు జరిగే విషయం ఏంటంటే, మనం లిక్విడ్గా క్యాష్ రూపంలో పేమెంట్ చేయకుండా కార్డు పేమెంట్ చేస్తాము, అంటే డిజిటల్గా పేమెంట్ చేస్తాము. దాని ద్వారా జరిగే విషయం ఏంటంటే, మన అకౌంట్ నుంచి అమౌంట్ షాప్ కీపర్ అమౌంట్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. మనం ఏదైతే ప్రోడక్ట్ పర్చేజ్ చేసామో, పర్చేజ్ చేసిన ప్రోడక్ట్కి సంబంధించిన పేమెంట్ని మనం డిజిటల్ మోడ్లో పేమెంట్ చేస్తున్నాము. అంటే కార్డు ఉపయోగించి పేమెంట్ చేస్తున్నప్పుడు పేమెంట్ అనేది మన అకౌంట్ నుంచి షాప్ కీపర్ అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ విధంగా ఒక అకౌంట్ నుంచి మరొక అకౌంట్కి అమౌంట్ ట్రాన్స్ఫర్ అవ్వడానికి మధ్యలో ఒక ఛానల్ ఉంటుంది. దాన్నే పేమెంట్ గేట్వే అంటారు. పేమెంట్ గేట్వే. ఈ విధంగా డిఫరెంట్ బ్యాంక్స్ మధ్య డిఫరెంట్ సేల్స్ అండ్ పర్చేజెస్ సిచ్యువేషన్స్లో ఈ పేమెంట్ జరగడానికి ఇంటర్నేషనల్గా బాగా ఫేమస్ అయినటువంటి రెండు రకాలైన పేమెంట్ గేట్వేలు ఉన్నాయి. అవి మీకు బాగా తెలిసినవే. ఒకటి వీసా, రెండు మాస్టర్ కార్డ్. ఈ రెండు కూడా ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన పేమెంట్ గేట్వేస్. ఈ రెండు ఫారిన్ కంట్రీకి సంబంధించిన పేమెంట్ గేట్వేస్ని మన ఇండియాలో అనేక సందర్భాల్లో, అనేక రకాల కార్యకలాపాల్లో, అనేక రకాల పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో చాలా విస్తృతంగా ఉపయోగించడం జరుగుతుంది. ఈ విధంగా ఉపయోగిస్తున్న ప్రతిసారి కూడా ఆ పర్టిక్యులర్ పేమెంట్ గేట్వేకి బ్యాంక్స్ కొంత అమౌంట్ని సర్చార్జ్ రూపంలో పే చేయవలసి వస్తుంది. ఈ లెక్కన చూస్తే కొన్ని లక్షలు కోట్ల రూపాయల మొత్తంలో జరిగే ట్రాన్సాక్షన్స్కి దేశంలో ఉన్న బ్యాంకులన్నీ కూడా చాలా అధిక మొత్తంలో ఈ వీసా మరియు మాస్టర్ కార్డ్ అనే పేమెంట్ గేట్వేలకి అధిక మొత్తంలో డబ్బు చెల్లించవలసి వస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని విదేశాలకు సంబంధించిన పేమెంట్ గేట్వేలు కాకుండా దేశీయంగా భారతదేశం తనకంటూ ఒక సొంతంగా పేమెంట్ గేట్వేని కలిగి ఉండాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన ఒక కొత్త స్కీమే రూపే పేమెంట్ స్కీమ్. అందుకే రూపేని ఏమంటారంటే, రూపే ఈజ్ ద డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్. రూపే అనేది ఒక దేశీయ చెల్లింపు పథకం. దీనిని భారతదేశంలో ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారంటే, ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఆన్ 26th March 2012. రూపే అనే దేశీయ కార్డు చెల్లింపు పథకాన్ని భారతదేశంలో 2012 మార్చి 26న ప్రవేశపెట్టడం జరిగింది. దీని ద్వారా దేశీయంగా జరిగే డిజిటల్ చెల్లింపులన్నీ రూపే కార్డు ద్వారా చేయవచ్చు. ఫలితంగా దేశీయంగా జరిగే చెల్లింపు పథకాలలో చెల్లించే ఈ సర్ఛార్జీలు విదేశీ పేమెంట్ గేట్వేలకు వెళ్ళే అవకాశం లేదు. దేశీయంగా జరిగే చెల్లింపులన్నీ దేశీయ బ్యాంకుల దగ్గరే ఉంటాయి. అందుకే ఈ ప్రధానమైన ఉద్దేశంతో
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క గైడ్లైన్స్ ప్రకారం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా న్యూగా ఇంట్రడ్యూస్ చేసిన స్కీమే ఈ రూపే కార్డ్ స్కీమ్. ఓకే, మరి ఈ రూపే కార్డు వల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటి ఇప్పుడు చూద్దాం. రూపే కార్డు యొక్క ప్రయోజనాలు లేదా లాభాలు. ఫస్ట్ బెనిఫిట్, లోయర్ కాస్ట్ అండ్ అఫోర్డబిలిటీ. లోయర్ కాస్ట్ అండ్ అఫోర్డబిలిటీ, దీన్ని తెలుగులో తక్కువ మరియు భరించగలిగే ఖర్చు అంటారు. తక్కువ మరియు భరించగలిగే ఖర్చు అంటారు. ఓకే, లోయర్ కాస్ట్ అండ్ అఫోర్డబిలిటీ అంటే మీనింగ్ ఏంటంటే, ఈ రూపే కార్డ్ అనేది డొమెస్టిక్ పేమెంట్ స్కీమ్ కాబట్టి, డొమెస్టిక్ గేట్వే కాబట్టి, దీని ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్ అన్నీ, దీని ద్వారా జరిగే పేమెంట్స్ అన్నీ కూడా చాలా తక్కువ ఖర్చుతో ఉంటాయి మరియు ఆ ఖర్చు భరించగలిగే విధంగా ఉంటాయి. రూపే కార్డ్ అనే డొమెస్టిక్ పేమెంట్ స్కీమ్ రావడానికి ముందు మనం ఉపయోగించినటువంటి ఫారిన్ పేమెంట్ గేట్వేస్ అయిన వీసా, మాస్టర్ కార్డుల్లో ఈ సర్చార్జ్ ఫీజులు, ఎంట్రీ ఫీజులు, ఇతరత్రా ఫీజులు చాలా ఎక్కువగా ఉండేవి. దానితో ట్రాన్సాక్షన్ కాస్ట్ అనేది ఎక్కువగా ఉండేది. సో ఈ విధంగా వీసా కార్డు, మాస్టర్ కార్డ్తో కంపేర్ చేసి చూస్తే డొమెస్టిక్ పేమెంట్ కార్డ్ స్కీమ్ అయినటువంటి రూపే కార్డు ద్వారా జరిగే ట్రాన్సాక్షన్స్లో కాస్ట్ అనేది చాలా అఫోర్డబుల్గా, లోగా ఉంటుంది. అందుకే దీన్ని తెలుగులో ఏమంటారండి, తక్కువ మరియు భరించగలిగే ఖర్చు. రూపే అనే దేశీయ కార్డు చెల్లింపు పథకం ద్వారా కొనుగోలు చేసినప్పుడు జరిపే చెల్లింపులన్నీ ఈ కార్డు ద్వారా చేయడం ద్వారా చెల్లింపులు తక్కువ ఖర్చుతో మరియు భరించగలిగే విధంగా జరుగుతాయి. ఇది రూపే కార్డ్ యొక్క ఫస్ట్ బెనిఫిట్. సెకండ్ బెనిఫిట్, కస్టమైజ్డ్ ప్రొడక్ట్ ఆఫరింగ్. అంటే దీన్ని తెలుగులో అనుకూలీకరణ అంటారు. అనుకూలీకరణ. అనుకూలీకరణ అంటే ఇండియాలో ఇంటర్నల్గా, డొమెస్టిక్గా ఏ విధమైన ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో అన్ని రకాల ట్రాన్సాక్షన్స్లో ఈ రూపే కార్డ్ అనేది ఉపయోగించడానికి చాలా అనుకూలంగా ఉంది. ఎందుకు దేశంలో జరిగే అన్ని రకాల డిజిటల్ పేమెంట్స్కి రూపే కార్డు చాలా అనుకూలంగా ఉంది అని మనం చెప్పచ్చు అంటే, దేశంలో ఉన్నటువంటి చాలా వరకు పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్ అండ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్, ఈ బ్యాంక్స్ అన్నీ కూడా వాళ్ళ అకౌంట్ హోల్డర్స్కి రూపే కార్డ్స్ ఇష్యూ చేస్తున్నాయి. ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ బ్యాంక్స్ అన్నీ కూడా డిజిటల్ పేమెంట్స్లో రూపే కార్డ్ ద్వారా పేమెంట్స్ని అఫీషియల్గా యాక్సెప్ట్ చేస్తున్నాయి. అంటే ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేటు రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులు అన్నీ కూడా తమ ఖాతాదారులకు ఈ రూపే కార్డులను మంజూరు చేస్తున్నాయి. అంతేకాకుండా ఈ బ్యాంకులన్నీ కూడా జరిగే ప్రతి లావాదేవీలో రూపే కార్డు ద్వారా జరిగే చెల్లింపులను చాలా స్వేచ్ఛగా ఆమోదిస్తున్నాయి. అందువల్లనే ఈ రూపే కార్డ్ అనేది అనుకూలంగా ఉంది. అనుకూలీకరణ అంటారు. నెక్స్ట్ థర్డ్ బెనిఫిట్, ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కన్జ్యూమర్స్. వినియోగదారుల సమాచారం. రూపే అనే ఒక డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్ను ఉపయోగించడం వల్ల ఇండియన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ పర్సనల్ డీటెయిల్స్ చాలా ప్రొటెక్టివ్గా ఉంటుంది. ఇది వరకు వీసా మరియు మాస్టర్ కార్డ్ అనే ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన పేమెంట్ గేట్వేస్ ఉపయోగించడం వల్ల మన దేశానికి సంబంధించిన సమాచారం, మన ఇండివిజువల్ పర్సన్స్కి సంబంధించిన సమాచారం భారత ప్రభుత్వం విదేశీ సంస్థలతో
ఆ సమాచారాన్ని షేర్ చేసుకోవాల్సి వచ్చేది. ఆ విధంగా షేర్ చేసుకోవడం వల్ల మన దేశంలో ఉన్నటువంటి వ్యక్తుల సమాచారానికి పూర్తి భద్రత ఉంది అనే నమ్మకం లేకుండా ఉండేది. కానీ ఎప్పుడైతే రూపే అనే ఒక డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్ వచ్చిందో, డిజిటల్ పేమెంట్స్ అన్నీ డొమెస్టిక్గా మన రూపే కార్డ్తోనే మనం చేసుకోవడం వల్ల మన కంట్రీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్, అంటే మన ఇండియాలో ఉన్నటువంటి పర్సన్స్, ఇండివిజువల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన దేశంలోనే పూర్తిగా భద్రంగా ఉంటుంది. అందుకే దీన్ని ప్రొటెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు కన్జ్యూమర్స్, వినియోగదారులకు సంబంధించిన సమాచారం రూపే కార్డులు ఉపయోగించడం వల్ల పూర్తిగా భద్రంగా ఉంటుంది. వినియోగదారుల సమాచారానికి పూర్తి భద్రత ఉంటుంది. నెక్స్ట్ బెనిఫిట్, రీచింగ్ అన్ట్యాప్డ్ కన్జ్యూమర్ సెగ్మెంట్, మారుమూల ప్రాంతాలకు విస్తరణ. ఈ రూపే కార్డ్స్ అనేవి మారుమూల ప్రాంతాలలో, రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజలకు కూడా వీటిని మంజూరు చేయడం జరుగుతుంది. ఇప్పుడే మనం తెలుసుకున్నాం, ఈ రూపే కార్డులను దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అన్నీ కూడా ఇష్యూ చేస్తున్నాయని మనం నేర్చుకున్నాం. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ఎక్కువగా అందుబాటులో ఉండేవి రీజనల్ రూరల్ బ్యాంక్స్ లేదా కోఆపరేటివ్ బ్యాంక్స్. ఈ బ్యాంక్స్ కూడా ఈ రూపే కార్డ్స్ని ఇష్యూ చేయడం వల్ల గ్రామీణ ప్రాంతాలలో లేదా మారుమూల ప్రాంతాలలో ఉండే ప్రజలు కూడా ఈ యొక్క రూపే కార్డును ఉపయోగించి వారి యొక్క లావాదేవీలు చాలా స్వేచ్ఛగా, సరళంగా చేసుకోవడానికి వీలుంటుంది. అంటే ఈ రూపే కార్డు వల్ల మారుమూల ప్రాంతాలలో ఉన్న వ్యక్తులను కూడా మనం చేరుకోవడం జరిగింది. అటువంటి వ్యక్తులకు కూడా డిజిటల్ చెల్లింపులు అనేవి మనం చాలా చేరువ చేయడం జరిగింది. నెక్స్ట్ బెనిఫిట్, ఇంటర్ ఆపరబిలిటీ, అంటే మధ్యవర్తిత్వం. రూపే అనేది ఒక డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్. ఇది ఇంటర్మీడియరీగా బిహేవ్ చేస్తుంది. రూపే అనేది ఒక చెల్లింపు పథకం, ఒక పేమెంట్ స్కీమ్. ఇదేం చేస్తుందంటే ఒక మధ్యవర్తిగా వ్యవహరిస్తుంది. ఇది ఇంటర్మీడియరీగా ఎవరెవరికి మధ్య బిహేవ్ చేస్తుంది అంటే, ఇట్ యాక్ట్స్ యాజ్ ఇంటర్మీడియరీ బిట్వీన్ ద బ్యాంక్ అండ్ ది పేమెంట్ ఛానల్స్. బ్యాంకు మరియు పేమెంట్ ఛానళ్ళ మధ్య ఇది ఒక మధ్యవర్తిగా, వారధిగా వ్యవహరిస్తుంది. అంటే డిజిటల్ పేమెంట్స్ చేస్తున్నప్పుడు పేమెంట్ మనం బ్యాంక్ అకౌంట్ ద్వారా చేస్తూ ఉంటాము. ఆ పేమెంట్ పర్టికులర్ పర్సన్కి కావచ్చు, పర్టికులర్ ఆర్గనైజేషన్ కావచ్చు, పర్టికులర్ కంపెనీకి కావచ్చు. ఈ విధంగా పేమెంట్ అనేది మనకి మరొక ఆర్గనైజేషన్కి మధ్య జరగడానికి ఈ రూపే కార్డ్ అనేది ఒక మధ్యవర్తిగా, ఒక వారధిగా పనిచేస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తుల మధ్య, అంటే ఒక కస్టమర్కి మరొక ఆర్గనైజేషన్కి లేదా కంపెనీకి మధ్య పేమెంట్ అనేది డిజిటల్గా చాలా ఈజీగా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా జరగడానికి ఈ రూపే కార్డ్ అనేది బాగా యూజ్ అవుతుంది. అందుకే దీన్ని ఇంటర్ ఆపరబిలిటీ, మధ్యవర్తిత్వం వహిస్తుంది అని అంటారు. నెక్స్ట్, సిక్స్త్ బెనిఫిట్, ఇష్యూయింగ్ బ్యాంక్స్, జారీ చేస్తున్న బ్యాంకులు. ఇంతకుముందే మనం ఈ విషయం గురించి మాట్లాడుకోవడం జరిగింది. దేశంలోని పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ప్రైవేట్ సెక్టార్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అండ్ కోఆపరేటివ్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా రూపే కార్డ్ని ఇష్యూ చేస్తున్నాయి. దేశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ 600 ఇంటర్నేషనల్, రీజనల్ అండ్ లోకల్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా రూపే కార్డ్ని ఇష్యూ చేయడం జరుగుతుంది. అంటే దేశంలో ఉన్నటువంటి దాదాపు 600 ఇంటర్నేషనల్ బ్యాంక్స్, రీజనల్ బ్యాంక్స్, లోకల్ బ్యాంక్స్ అన్నీ కూడా వారి యొక్క అకౌంట్ హోల్డర్స్కి రూపే కార్డ్స్ని ఇష్యూ చేస్తున్నాయి. 2019 మార్చ్ నాటికి చూస్తే దేశంలోని దాదాపు 1100 బ్యాంకులు, అంటే నియర్లీ 1100 బ్యాంక్స్ ఆర్ ఇష్యూయింగ్ రూపే కార్డ్స్ టు ఇట్స్ కస్టమర్స్. అంటే 2019 మార్చి నాటికి దాదాపుగా దేశంలోని 1100 బ్యాంకులు తమ ఖాతాదారులకు
రూపే అనే డెబిట్ కార్డులను మంజూరు చేస్తున్నాయి. ఓకే, నెక్స్ట్ 7th బెనిఫిట్, యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఫర్ రూపే ఏటీఎం కార్డ్ హోల్డర్స్. ఏటీఎం కార్డుదారులకు ప్రమాద బీమా కవరేజీ. ఏటీఎం కార్డుదారులకు ప్రమాద బీమా కవరేజీ అంటే రూపే ఏటీఎం కార్డు కలిగిన కార్డు హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ కల్పించే ఒక బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్. ఏ పర్సన్ అయితే అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ చేసిన పర్సన్కి రూపే అనే డెబిట్ కార్డ్ని ఇష్యూ చేస్తున్నారు. అలా రూపే అనే డెబిట్ కార్డ్ ఇష్యూ చేసిన తర్వాత ఆ పర్సన్కి సెంట్రల్ గవర్నమెంట్ కల్పించే బెనిఫిట్ ఏంటంటే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ అప్ టు 2 lakh రూపీస్. ఎవరికైతే రూపే అనే డెబిట్ కార్డ్ మంజూరు చేయడం జరిగిందో ఆ వ్యక్తులకు కేంద్ర ప్రభుత్వం ప్రమాద బీమా కవరేజ్ను కల్పిస్తుంది 2 లక్షల రూపాయల వరకు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే ఒక స్కీమ్ గురించి ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనే స్కీమ్ కింద జీరో బ్యాలెన్స్తో అకౌంట్స్ ఓపెన్ చేస్తున్నారు. వాటిని నో ఫ్రిల్స్ అకౌంట్స్ అని కూడా అంటారు. ఆ విధంగా ప్రధానమంత్రి జన్ధన్ యోజన అకౌంట్స్కి ఇష్యూ చేస్తున్న డెబిట్ కార్డ్స్ రూపే డెబిట్ కార్డ్స్. ఆ రూపే డెబిట్ కార్డ్స్ కలిగిన కార్డ్ హోల్డర్స్కి సెంట్రల్ గవర్నమెంట్ కల్పించే బెనిఫిట్ యాక్సిడెంటల్ కవరేజ్ 2 lakhs రూపీస్ వరకు. ఓకే, ఇది రూపే కార్డ్ వల్ల ఉన్నటువంటి బెనిఫిట్. ఓకే, నెక్స్ట్ ఫీచర్స్ ఆఫ్ రూపే కార్డ్. రూపే కార్డ్ యొక్క లక్షణాలు లేదా ఆవశ్యకాలు అనొచ్చు. ఫీచర్స్లో ఫస్ట్ ఫీచర్ ఏంటంటే 24/7 కస్టమర్ సపోర్ట్. 24/7 కస్టమర్ సపోర్ట్ అంటే ఒక రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు కూడా రూపే కార్డ్ అనేది వినియోగదారులకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తుంది. ఈ రూపే కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో ఆ రూపే కార్డ్ హోల్డర్స్ వాళ్ళకి ఈ కార్డు ద్వారా లభించే బెనిఫిట్, ఈ కార్డు ద్వారా అందించబడే సర్వీసెస్ ఎలాగ అందుబాటులో ఉంటాయి అంటే 24/7 అందుబాటులో ఉంటాయి. 24 hours ఇన్ ఏ డే అండ్ 7 days ఇన్ ఏ వీక్. అంటే రోజులో 24 గంటలు, వారంలో 7 రోజులు కూడా ఈ రూపే కార్డు ద్వారా మనం కంప్లీట్ సర్వీసెస్ని పొందడానికి వీలుంటుంది. నెక్స్ట్, ఎర్న్ క్యాష్ బ్యాక్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. రూపే కార్డ్ని యూస్ చేసి చేసే డిజిటల్ పేమెంట్స్కి క్యాష్ బ్యాక్ కూడా ఈ రూపే కార్డ్ ఆఫర్ చేస్తుంది. అంటే మామూలుగా కొన్ని పేమెంట్ స్కీమ్స్లో, పేమెంట్ ఛానల్స్లో మనం ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ను చూస్తుంటాం. అయితే ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ అనేది ఇంతకుముందు మనం నేర్చుకున్న వీసా మరియు మాస్టర్ కార్డ్స్లో లేదు. ఫారిన్ కంట్రీస్కి చెందిన వీసా మరియు మాస్టర్ కార్డ్ అనే పేమెంట్ స్కీమ్స్లో ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్ లేదు. కానీ ఇండియాలో డొమెస్టిక్గా తీసుకొచ్చిన పేమెంట్ స్కీమ్ అయిన రూపే కార్డ్లో క్యాష్ బ్యాక్ అనేది ఒక మంచి ఫీచర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్, ఎక్స్టెన్సివ్ ఇన్సూరెన్స్ కవరేజ్. ఈ రూపే కార్డు కలిగిన వ్యక్తులకు ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా కల్పించడం జరుగుతుంది. మనం దాని గురించి ఇప్పుడే మాట్లాడుకున్నాం. ఈ కార్డు హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ ఒక 2 lakhs రూపీస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్, ఎక్స్క్లూజివ్ మర్చెంట్ ఆఫర్స్. ఈ రూపే కార్డ్తో డిజిటల్ మోడ్లో ఎలాంటి పేమెంట్స్ అయితే చేస్తుంటారో ఆ పేమెంట్స్ చేసేటప్పుడు అనేక రకాలైన మర్చెంట్ ఆఫర్స్ కూడా వస్తున్నాయి. అంటే ఈ కార్డు ఉపయోగించి ఎలక్ట్రిసిటీ బిల్ పే చేసిన, కేబుల్ బిల్ పే చేసిన, ఇంకా వేరే అదర్ బిల్స్ పే చేసిన అలాంటి సందర్భాల్లో మంచి మంచి ఆఫర్స్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రూపే కార్డు ద్వారా చాలా మంచి మర్చెంట్ ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. నెక్స్ట్ ఫీచర్, కాంప్లిమెంటరీ లాంజ్ యాక్సెస్ ప్రోగ్రామ్, డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. పంజాబ్ నేషనల్ బ్యాంక్ దాంతోపాటు మరికొన్ని ఇతర బ్యాంకులు
వాళ్ళు ఇష్యూ చేసిన ప్లాటినం రూపే డెబిట్ కార్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎయిర్పోర్ట్స్లో లాంజ్ యాక్సెస్ని ఫ్రీగా ఇస్తున్నారు. ఇదొక మంచి ఫీచర్గా చెప్పుకోవచ్చు. అంటే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇష్యూ చేసిన ప్లాటినం రూపే డెబిట్ కార్డ్ హోల్డర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డొమెస్టిక్గా ట్రావెలింగ్ చేస్తున్నప్పుడు సెలెక్ట్ చేసిన ఒక 25 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్లో వాళ్ళకి ఫ్రీ లాంజ్ యాక్సెస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది రూపే కార్డ్ యొక్క ఒక బెస్ట్ ఫీచర్గా చెప్పుకోవచ్చు. సో ఇవి రూపే కార్డుకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన విషయాలు. రూపే కార్డ్ అనేది డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్. ఇది ఒక దేశీయ చెల్లింపు పథకం. ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన పేమెంట్ గేట్వేస్ వల్ల ఇండియన్ బ్యాంక్స్ అధిక మొత్తంలో ఆ కంట్రీస్కి చెల్లించవలసి వస్తుంది అనే ఉద్దేశంతో ఇండియాలోనే దేశీయంగా ఒక కార్డ్ పేమెంట్ స్కీమ్ తీసుకొస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతోనే సెంట్రల్ గవర్నమెంట్ ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ స్కీమ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి దీనికంటూ ఉన్నటువంటి ఒక ఆరిజిన్ ఆర్గనైజేషన్ ఉంది. అంటే రూపేని తీసుకొచ్చిన మాతృ సంస్థ ఎన్పిసిఐ, అంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థ ద్వారా ఈ రూపే అనే డొమెస్టిక్ కార్డ్ పేమెంట్ స్కీమ్ ఇంట్రడ్యూస్ చేయబడింది. దీనివల్ల ఉన్నటువంటి బెనిఫిట్స్ మనం చూసాం. దాంతోపాటు ఈ కార్డ్లో ఉన్నటువంటి బెస్ట్ ఫీచర్స్ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఓకే, దిస్ ఇస్ ద టాపిక్.